మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 14 గురువారం, కార్తీక పౌర్ణమి ముందు రోజు. చాలా మంచి రోజు. ఈరోజు రాత్రికి గుమ్మం దాటి బయటకు వచ్చి దీనిని బయటకు విసిరివేయండి చాలు. తుఫాను కంటే వేగంగా ధనం వస్తుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. కాబట్టి పౌర్ణమి ముందు రోజు దీనిని బయటపడేయండి. ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉండే వాటితోనే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చాలామంది మాకు నరదృష్టి తగిలిందని, మా ఇంటిపైన చెడు కళ్ళు పడ్డాయని, అందుకే మాకంతా చెడు జరుగుతుందని భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటారు. ఇంట్లో ఎవరిదైనా ఆరోగ్యం పాడైనా లేదా వరుసగా సమస్యలు వస్తూ ఉన్నా, ఇంట్లో వస్తువులు వరుసగా పాడైపోతూ ఉన్నా మీ ఇంటికి నరదృష్టి తగిలిందని అర్థం. ఇలా నరదృష్టి తగిలినప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలు వస్తూనే ఉంటాయి. చేతిలోని ధనమంతా ఖర్చయిపోతుంది. ఇలా నరదృష్టి ఉందని బాధపడేవారు, ధనం అస్సలు చేతిలో నిలవటం లేదని దిగులు పడేవారు, భయంకరమైన కలలు వస్తూ ఉన్నాయని భయపడేవారు, వీటిల్లో మీకు ఏ సమస్య ఉన్నా తప్పకుండా ఈ పరిహారం చేయండి. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజున దేనిని బయట విసిరివేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు గంగాదేవి విష్ణుమూర్తి పాదాల నుండి ఎలా పుట్టిందో తెలిపే పురాణ కథను విందాం. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లిదండ్రులు ఉంటారు. వారు దైవాలైనా సరే, దానవులైనా సరే, మరే జాతి అయినా సరే తల్లిదండ్రులు లేకుండా జన్మించటం జరగదు. కానీ గంగాదేవికి మాత్రం జన్మనిచ్చిన తండ్రే గాని తల్లి మన పురాణాల్లో కనిపించదు. గంగా విష్ణు పాదాల నుంచి ఉద్భవించిందని పురాణ కథనం. ఆ కథ ఏమిటి అంటే, ఒకసారి నారద మహర్షి నారాయణ సంకీర్తనం చేస్తూ హిమాలయాల మీదుగా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఎందరో స్త్రీలు, పిల్లలు ముక్త కంఠంతో రోదనలు చేస్తున్న ధ్వనులు వినిపించాయి. నారదుడు ఆశ్చర్యపోయి ఆ దిశగా వెళ్ళి చూశాడు. అక్కడ ఎందరో స్త్రీలు, పిల్లలు ఏదో ఒక అవయవ లోపంతో ఏడుస్తూ కనిపించారు. మీకీ అవయవ లోపాలేమిటి? మీ రోదనలకు కారణం ఏమిటి అని వారిని ప్రశ్నించాడు నారదుడు. అప్పుడు వారు కన్నీరు తుడుచుకుని, నారద, మేము రాగాది దేవతనం, తోడి, కళ్యాణి, శంకరాభరణం ఇత్యాది రాగాల పేర్లే మా పేర్లు. వీరంతా మా పిల్లలు. హన, హిందోళం, వసంత ఇత్యాది జన్య రాగాల పేర్లే వీరి పేర్లు. భూలోకంలోని మానవులు సంగీత సాధన చేస్తున్నప్పుడు రాగ సంగరం జరిగిన, అపస్వరం దొర్లిన మాకిలా అవయవ లోపాలు ఏర్పడతాయి అని చెప్పారు. అప్పుడు నారదుడు, మీకే అవయవ లోపం పోయే మార్గం లేదా అని వారిని తిరిగి ప్రశ్నించాడు. అప్పుడు వారు, ఉంది. ఎవరైనా సంగీత శిఖామణి తన దివ్య గానంతో మా రాగాలను సుస్వరయుక్తంగా ఆలపిస్తే మాకి అవయవ లోపం పోతుంది అని వారు బదిలిచ్చారు. ఈ సృష్టిలో నాకన్నా గొప్ప సంగీత శిఖామణి ఎవరున్నారు? నేను మీ అవయవ లోపాన్ని సరిచేస్తాను అన్నాడు నారదుడు. ప్రయత్నించి చూడు అని వారు బదులిచ్చారు. నారదుడు తన మహతిని శృతిబద్ధం చేసి 72 మేళకర్త రాగాలను, వాటి జన్య రాగాలను ఆలపించాడు. కానీ ఎవరికీ అవయవ లోపం సరికాలేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు. అప్పుడు వారు, నారద, మా అవయవ లోపాన్ని సరిచేసే సంగీత ప్రభ నీకే కాదు, సకల కళామ్మ తల్లి అయిన ఆ సరస్వతీదేవికే లేదు అన్నారు. నారదుడు మరింత ఆశ్చర్యపోతూ, మరి మీ అవయవ లోపం సరిచేసే మార్గమే లేదా అని అడిగాడు. ఉంది. సంగీతానికి ఆద్యుడు, నాథుడు అయిన ఆ పరమశివుడు ఇక్కడకు వచ్చి తన గాన మాధుర్యంతో రాగ సంచారం చేసినప్పుడే మా అవయవ లోపం పోతుంది అని వారు బదిలిచ్చారు. అయితే ఇప్పుడే కైలాసం వెళ్ళి పరమశివుణ్ణి తీసుకుని మీ దగ్గరకు వస్తాను అని చెప్పి నారదుడు కైలాసం వెళ్ళి ఆ రాగాది దేవతల విషయం శివునికి విన్నవించాడు. అంతా విన్న శివుడు, నేను తప్పకుండా వారి దగ్గర సంగీత కచేరీ చేసి వారి అవయవ లోపాలను సరిచేస్తాను. అయితే నా సంగీతాన్ని విని అర్థం చేసుకొని ఆనందించి నన్ను ప్రశంసించే ఉత్తమ శ్రోత ఒక్కడు ఉండాలి అన్నాడు. అలాంటి ఉత్తమ శ్రోత ఎవరున్నారు అని నారదుడు శివుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు శివుడు, నాథ,
లోలుడైన ఆ శ్రీహరే నా సంగీతాన్ని అర్థం చేసుకోగల ఉత్తమ శ్రోత అని బదులిచ్చాడు. వెంటనే నారదుడు వైకుంఠం వెళ్ళి సంగతంతా చెప్పి పరమశివుడి సంగీత కచేరీ వినడానికి శ్రీహరిని ఒప్పించాడు. హిమాలయాల్లో రాగాది దేవతల ముందు పరమశివుని సంగీత కచేరీ ప్రారంభమైంది. ఆ సంగీత కచేరీకి బ్రహ్మాది దేవతలు వచ్చారు. పరమశివుని గానంలో 72 మేళకర్తలు, వాటి జన్య రాగాలు జీవజీవాలు సంతరించుకొని స్వర సంచారం చేస్తున్నాయి. వాటి మహిమ వల్ల రాగాది దేవతల అవయవాల లోపాలు చెక్కబడి వారి వారి లోకాలకు వెళ్ళిపోతున్నారు. పరమశివుని గాంధర్వ గానానికి శ్రీ మహావిష్ణువు ఆనంద రసమయ లోకాలలో విహరిస్తూ పరవశించిపోతూ ఉన్నాడు. ఆయన హృదయానందమే జలరూపం ధరించి ఆ శ్రీహరి కుడి కాలి బొటనవేలు నుండి బయటకు ప్రవహించింది. అది గమనించిన బ్రహ్మదేవుడు తిరిగి అలాంటి అవయవం లభించిందని ఆ పవిత్ర జలాన్ని తన సువర్ణ కలశంలో భద్రపరిచాడు. అలా విష్ణు పాదోద్భవంగా గంగ జన్మించింది. శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించి త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని మరొక పాదంతో ఊర్ధ్వ లోకాలను కొలిచే సమయంలో ఆ విష్ణు పాదాన్ని తన కమండలంలో భద్రపరిచిన గంగాజలంతో అభిషేకించాడు చిత్రముఖుడు. అప్పుడే గంగానది దివిజ గంగగా అవతరించింది. ఆ తర్వాత కాలంలో భగీరథ కోరిక మేరకు పరమశివుని శిరస్సుపై ఉరికి అచ్చట నుంచి మానస సరోవరంలోని బిందు సరస్సులోను దుమికి గంగానదిగా అవనిపై ప్రవహించింది. స్వర నది మాత అయ్యింది గంగానది. ఇది గంగ తల్లి కథ. వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో, నరదృష్టితో, చెడు దృష్టితో, విపరీత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు చక్కగా పౌర్ణమి ముందు రోజు రాత్రి సమయంలో చక్కగా ఒక నిమ్మకాయను తీసుకొని దానికి చక్కగా ఒక ఇనుప మేకును గుచ్చండి. అంటే ముందు పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి మేకును గుచ్చండి. తరువాత ఈ నిమ్మకాయకు 2 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి. తరువాత ఈ నిమ్మకాయను మీ ఎడమ చేతిలో పట్టుకుని మా ఇంటికి ఉన్న దిష్టి పోవాలి, మా మీద ఎవరివైనా చెడు కళ్ళు పడితే ఆ దోషాలన్నీ కూడా పోవాలి, మా మీద చెడు ప్రయోగాలు ఏవైనా చేస్తే ఆ చెడు ప్రయోగాలు కూడా వారికే తగలాలి అని, మాకు ఉన్న సమస్యలన్నీ కూడా పోవాలి అని, ధన సమస్యలు పోయి ధనలాభం కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఒక్కసారి ఇల్లంతా తిప్పి చివర్లో గడప దాటి బయటకు వచ్చి, అంటే మెయిన్ డోర్ గడప దాటి బయటకు వచ్చేసి ఈ నిమ్మకాయను బయటకు విసిరివేయండి. అంటే రోడ్డు మీదకు, చెట్ల మధ్యలోకి, ఖాళీ స్థలంలోనికి, ఇలా మీ ఇంటి చుట్టుపక్కల ఏది ఉంటే అటు విసిరివేయండి. ఇక మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి. ఈ పరిహారం గురించి మర్చిపోండి. ఇలా ఒక్కసారి ఈ పరిహారం చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది, నరదృష్టి, నరఘోష, చెడు బాధలు, చెడు ప్రయోగాలు అన్నీ కూడా పోతాయి. నిమ్మకాయకు అంత శక్తి ఉంది కనుక మీరు కూడా పౌర్ణమి ముందు రోజున ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు పౌర్ణమి ముందు రోజు ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజు సాయంత్రం 6:30 నుండి 7:30 మధ్యలో టమాటా ఉప్పుతో ఇలా చేస్తే చాలు 48 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదలకుండా అందరూ ఈ పరిహారాన్ని చేసుకుంటే మీకు ఉండే కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. టమాటా, గల్లులుప్పు అందరి ఇళ్లలో ఉంటాయి. టమాటాకు ఎంత శక్తి ఉందో ఎవరికీ తెలియదు. టమాటాను కేవలం ఒక కూరగాయలాగే చూస్తారు. కానీ టమాటాతో అద్భుతాలు చేయవచ్చు. మీ కష్టాలను తొలగించుకోవచ్చు. మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఎందుకంటే టమాటాకు నెగిటివ్ ఎనర్జీని, చెడును లాగేసుకునే శక్తి ఉంటుంది. టమాటా గురించి రహస్య పరిహార శాస్త్రంలో ఉంది. టమాటాలతో ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కష్టాలు పోతాయి, జీవితాలు మారిపోతాయి. చాలామంది ప్రతిరోజు వంటల్లో టమాటాలు వాడుతారు. కానీ అటువంటి టమాటాతోనే మీ కష్టాలను తొలగించుకోవచ్చు, జీవితాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు. టమాటాలు అందరి దగ్గర ఉంటాయి కనుక మీరు ₹1 కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే ఒక టమాటాను తీసుకోండి. ఇక గల్లులుప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు కూడా అందరి ఇళ్లలో ఉంటుంది. ఉప్పును శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఉప్పుకు కూడా నెగిటివ్ ఎనర్జీని, చెడును, నరదృష్టిని లాగేసుకునే శక్తి ఉంది.
ఇటువంటి ఉప్పు మరియు టమాటాతో పౌర్ణమి ముందు రోజున అనగా చతుర్దశి రోజున ఒక పరిహారం చేస్తే చాలు 48 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి అని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి పౌర్ణమి ముందు రోజు ఉప్పు టమాటాతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అప్పుల బాధలతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, వారి దృష్టి వలన, నెగిటివ్ ఎనర్జీ వలన, దుష్ట పీడల వలన పీడింపబడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. అలా చేసుకోవటం వలన చాలా సులభంగా మీరు మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు. 48 గంటల్లో ఫలితాలను పొందగలుగుతారు. పౌర్ణమి రోజు మరియు పౌర్ణమి ముందు రోజున తెల్లటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మంచిది. ఈ పరిహారాన్ని కూడా తెల్లటి దుస్తులు ధరించి చేస్తే అద్భుత ఫలితాలను పొందుతారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమి ముందు రోజు సాయంత్రం 6:30 నుండి 7:30 మధ్యలో ఒక ప్లేట్ను కానీ బౌల్ను కానీ తీసుకోండి. మట్టిది, స్టీల్ది, గాజుది, రాగిది, ఇత్తడిది ఇలా ఏదో ఒకటి తీసుకోండి. తర్వాత ఆ పాత్రలో గుప్పెడు ఉప్పును వేయండి. ఈ పరిహారానికి కేవలం గల్లులుప్పులనే వాడండి. అలా ఉప్పు వేసిన తర్వాత ఒక మంచి టమాటోను తీసుకోండి. అంటే కుళ్ళిపోయినది, బాగా మెత్తగా అయిపోయినది కాకుండా ఫ్రెష్గా ఉండే టమాటాను తీసుకోండి. తీసుకొని ఆ టమాటాను నిలువుగా 2 ముక్కలుగా కట్ చేయండి. తర్వాత ఈ టమాటాను ఉప్పు మీద పెట్టండి. అలాగే 3 తులసి ఆకులను కానీ 3 పుదీనా ఆకులను కానీ ఆ ప్లేట్లో వేయండి. తర్వాత ఈ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో అందరికీ కనబడేలాగా పెట్టండి. అంటే హాల్లో కానీ, టేబుల్ మీద కానీ, టీవీ దగ్గర కానీ ఇలా ఏదో ఒక చోట పెట్టండి. అందరికీ కనబడే చోట పెట్టండి. అలా పెట్టిన పాత్రను 48 గంటల పాటు అక్కడే ఉంచండి. అప్పుడు ఆ ఉప్పు టమాటా మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని, కష్టాలను, సమస్యలను లాగేసుకుంటుంది. 48 గంటల తర్వాత ఈ ఉప్పును, టమాటాను, ఆకులను తీసి ఒక కవర్లో వేసి దూరంగా తీసుకుని వెళ్ళి ఎవరూ తిరగని చోట పడవేయండి. ఇలా ఈ పరిహారం చేసిన వెంటనే మీకు తప్పకుండా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ప్రతి నెలలో పౌర్ణమి ముందు రోజున ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితంలో అన్ని శుభాలే వింటారు. మీ కష్టాలు, బాధలు, ధన సమస్యలు అన్నీ పోతాయి. ధనలాభం కలుగుతుంది. కనుక మీరు కూడా పౌర్ణమి ముందు రోజు ఉప్పు టమాటాతో ఈ తేలికపాటి పరిహారాన్ని చేయండి. మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.